స్తుతిపాత్రుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము కీర్తన 156. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. ఇక్కడ ఒక దైవ సేవకుడు తన జీవితాంతము దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఆ స్తుతులన్నిటికీ దేవుడు తగినవాడని అతడు గ్రహించాడు. గతించిన నీ జీవితాన్ని చూసినప్పుడు ఆయన నీకు చేసినవన్నీ మంచివే కానీ చెడేమీ చేయలేదు అని తెలుసుకుంటావు. అనుకూల దృక్పథం నుండి వచ్చే ఫలము స్తుతి. ఆయన నీకు చేసిన దాన్ని బట్టి నీవు దేవుణ్ణి స్తుతించాలి. అంటే నీ పెదవులతో ప్రభువారికి స్తుతి అని చెప్పడం మాత్రమే కాదు, నీ దారిలో నీవు నడుస్తున్నప్పుడు కూడా నీ హృదయంలో దేవునికి స్తుతి అనాలి. నీవు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే నీ దగ్గర నుండి సాతానుడు పారిపోతాడు. ఎక్కడ ఏకత్వం ఉంటుందో అక్కడ వ్యాధి, మరణము, పాపాలు జయించబడడాన్ని మనం చూడగలుగుతాం. దేవుని వాక్యములో సహజత్వం ఉంటుంది. దేవుని వాక్యము కొరకు దీనత్వముతో కలిసి వచ్చేవారికి ఏకత్వం ఉంటుంది. నీవు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉద్యమం వచ్చే కాలం వస్తుంది. ఒక మనుష్యుని మార్చడానికి దేవుడు ఆత్మక్రియ చేస్తాడు. మానవుని గుణశీలాలను మార్చడమే అన్ని పనుల కంటే గొప్ప పని. వ్యాధికారక క్రిముల నుండి దూరంగా ఉండడానికి ప్రజలు జాగ్రత్త పడతారు, కానీ చెడు ఆలోచనలు అంతకన్నా నాశనకరమైనవి. పాపం, మోసం మీద ఉన్న నమ్మిక ఉన్న హృదయంలో నుండి వచ్చే తలంపులు ఇంకా నాశనకరమైనవి. ఈ భూమిపై ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళినా వ్యాధులను, దుష్టత్వాన్ని, పాపాన్ని, లోకాశలను జయిస్తూ వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు వారు పలికినటువంటి జీవవాక్కులు ప్రజలను వాటిపై ధ్యాస ఉంచినట్లు చేసి వారు ఆయన జీవితాన్ని జీవించడానికి సహాయం చేశారు. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మార్చబడుతూ నిన్ను నీవు స్థిరపరచుకుంటూ ఉంటే చెడుగును విచ్ఛిన్నం చేసి నశింపజేసే శక్తి వలె నీవు మారిపోతావు. నీవెక్కడ ఉన్నప్పటికీ సమాధానము, సంతోషము, పరలోకానంద శక్తి నీలో ఉంటాయి. ప్రార్థనలో గూఢమైనటువంటి శక్తి ఉంటుంది. నీలోకి ఆ శక్తి ప్రవేశించాలని ఎల్లప్పుడూ కూడా దేవుడు కోరుతూ ఉన్నారు. గొప్పవాటి కొరకు యజమాని పాదాల దగ్గర తర్పీదు పొందుతూ సిద్ధపడుతూ ఉండాలి. నీ సమయానికంటే ముందు అడుగు పెట్టవద్దు. నీ జీవితాన్ని పరీక్షించుకుంటూ నీవు క్రమశిక్షణ క్రింద ఉన్నావో లేదో చూసుకో. తక్కువ స్థాయి ప్రేరేపణ నీకు నేను ఇవ్వడం లేదు. ఒక ఆత్మీయ క్రమశిక్షణ గల జీవితానికై నీవు క్రయము చెల్లించాలి. అప్పుడు నీవు వెళ్ళి చోటెల్లా ఆత్మలు రక్షించబడే కృపాధన్యత దేవుడే మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.